జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది జుట్టు సమస్య. మొదటి సమస్య యువతి యువకుల్లో ఏంటంటే జుట్టు సమస్య వాళ్ళకి ఎందుకు వస్తుందంటే షాంపూస్ కూడా ఒక కారణం. జోయాస్ హర్బల్ షాంపూ, దీంట్లో మందార, బాదం, అలోవెరా కాంబినేషన్ ఆర్గానిక్ హర్బల్స్ వాడతాం. మా జోయాస్ హర్బల్ షాంపూ వాడితే మీకు బేబీ హెయిర్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుద్ది, డాండ్రఫ్ పోతుంది 1 monthలో, అది గ్యారంటీ. బాల్డ్ హెడ్ కూడా జుట్టు వస్తుందా? వంశపారంపర్యంగా ఉండే బట్టతల మూలాన వాళ్ళకి తక్కువ ఉంటుంది. మనుషుల్లో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల గ్రే హెయిర్ వస్తుంది. మా హర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే 6th month తర్వాత మీ ఏజ్ని బట్టి బ్లాక్ హెయిర్ వస్తుంది. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఒక సెలబ్రిటీ చెప్తే ఇది గొప్పది, ఆ మార్కెటింగ్లో మేము లేం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు, రాలే సమస్య కాకుండా సో జుట్టు కుచ్చులుగా రాలిపోవడము, రాలిన జుట్టు మళ్ళీ రాకపోవడము ఆ ప్లేస్లో, అంతేకాకుండా తెల్ల జుట్టు వేధించడం, చిన్న వయసులో తెల్ల జుట్టు రావడము, రకరకాల సమస్యలు జుట్టుకు సంబంధించి. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది అని చెప్తూ ఉంటారు, కానీ అప్పటికప్పుడు సొల్యూషన్ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు వస్తున్నాయి, జుట్టుకు సంబంధించి అసలు రీసెర్చ్ ఏం జరిగింది, ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి, ఎలాంటి షాంపూస్ మనం వాడాలి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు శ్రీ రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ మీ హెయిర్ అంటే మేము చాలా ట్రై చేస్తాము, అంత షైనీగా అంత బ్లాక్గా అట్లా రాదు, అంటే జుట్టు రాలిపోకుండా కూడా ఉండదు. మీ హెయిర్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. దాంతో నేను ఈ ఫీల్డ్ కాకపోయినా కానీ ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి దాని మీద రీసెర్చ్ కోసం లక్షల పైన ఖర్చు పెట్టి ఒక 15 సంవత్సరాల మట్టి మేము జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ అనేదాన్ని మార్కెట్లో తెచ్చాం. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇది భారతదేశంలోనే కాకుండా ఒక 20 దేశాల్లో మాకు కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు రిపీటెడ్గా కొంటున్నారు. ఈరోజు మీ ముందుకు రావటానికి కారణం ఏంటంటే మనం భారతదేశంలో 70% అసలు అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది జుట్టు సమస్య. మొదటి సమస్య అది అనారోగ్య సమస్య. కానీ మనకి తల మీద లక్షల జుట్టు ఉండేటప్పటికి అది పోతూ ఉంటే మామూలుగా పోయింది అనుకుంటాం, కానీ మనకి అనారోగ్య సమస్యలు ఉంటేనే మన జుట్టు పోద్ది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. దానివల్ల మనం చాలామంది అందమైన ముఖవర్చస్సు కావాలంటే అందమైన కురులు అంటే జుట్టు కావాలి. మనకి ఎంత వయసు ఉన్నా కానీ అందమైన జుట్టు ఉందనుకోండి చాలా అందంగా కనిపిస్తారు, స్త్రీలైనా పురుషులైనా. అవును, కరెక్ట్గా చెప్పారు. అంటే మీరు రీసెర్చ్ చేశారు దీని గురించి, మీ హెయిర్ సీక్రెట్ అంటే అదేనని చాలా చక్కగా చెప్పారు. ఏంటి మీ ప్రొడక్ట్స్ మీరే వాడుకోవడము. రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నుంచి జోయాస్ హెయిర్ ఆయిల్ షాంపూ అంటే చాలా వినిపిస్తుంది. ఆ షాంపూ అంటే దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇప్పుడున్న ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమైనా ఉంటాయా, వేరే షాంపూస్కి మీ దానికి ఉన్న తేడా ఏంటి అసలు? అధునాతనమైన పాశ్చాత్య పోకడల్లో అనేక రకాలైన బ్రాండ్స్ వచ్చినాయి. యువతి యువకుల్లో ఏంటంటే జుట్టు సమస్య వాళ్ళకి ఎందుకు వస్తుందంటే షాంపూస్ కూడా ఒక కారణం. వాళ్ళు ఏం చేస్తారంటే సిల్కీ హెయిర్ కావాలనుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు, మన కెమికల్ షాంపూస్ వాడతారు. దాని మూలన ఏమవుద్దంటే ఇప్పుడు మనం సిల్కీ హెయిర్ అంటే మనకి గాల్లో వెళ్తున్న ఇట్లా భూమి అవ్వాలన్నమాట. అందుకోసం వాళ్ళు రోజు హెడ్ బాత్ చేసుకోవటం, దాని మూలన జుట్టు పలసపడిపోతుంది. ఇప్పుడు నా జుట్టు ఉంది, చాలా డెన్సిటీ కాకుండా ఇది మందంగా ఉంటుంది. అదే మీరు కెమికల్ షాంపూలో కెమికల్ మూలన ఇది సన్నబడిపోయి తర్వాత మెల్లిమెల్లిగా ఊడిపోతుంది. ఇక్కడ మా షాంపూ వచ్చేది ఏంటంటే జోయాస్ హర్బల్ షాంపూ, దీంట్లో మందార, బాదం, అలోవెరా కాంబినేషన్, ఇంకా ఒక 20 అదర్ ఆర్గానిక్ హర్బల్స్ వాడతాం. మా షాంపూని ఇతర దేశాలకి ఎందుకు తీసుకువెళ్తారు అంటే మేము మా షాంపూ బాగుంటేనే మా హెయిర్ ఆయిల్ పనిచేస్తుంది. షాంపూ ఏం చేస్తుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కావాలంటే ఏం వాడాలి, ఒక ఆయిల్ వాడాలి.
ఆయిల్ అనేది మనకు హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది అంటే హర్బ్స్తో తయారు చేసిన ఆయిల్ అయితే మనకి బాగుంటుంది. ఇదివరకు పూర్వం మనం కెమికల్ లేకుండా మనం కొబ్బరి నూనె ఆముదం పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అధునాతనంగా మనకి పొల్యూషన్ మూలన ఆముదం పెట్టుకున్న నూనె పెట్టుకుని మనం రోడ్డు మీదకి పోతే ఆ మట్టి మలినాలు పడి మన జుట్టులో డాండ్రఫ్ తయారై, దాని మూలాన ఏం చేసామంటే మనం ఏ రోజుకి ఆ రోజు తలస్నానం చేసి ఈ కెమికల్ షాంపూస్తో జుట్టు ఓడగొట్టుకు మొదలవుతుంది. దాంతోపాటు పొల్యూషన్, దాంతోపాటు తినే ఆహారం, స్ట్రెస్ లెవెల్స్ మూలన ఎక్కువ పోతూ ఉంటుంది. షాంపూ హెయిర్ ఆయిల్ రెండు కలిపి తీసుకోవాల్సి. అవును, హెయిర్ గ్రోత్ కోసం మా జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వాడతారు. మరి వాడిన తర్వాత మేము పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే మా ఎర్లీ స్టేజ్లో అంటే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ హెయిర్ ఆయిల్ మీరు కొనుక్కోండి, దానికి ఏదన్నా హర్బల్ షాంపూ కొనుక్కోండి అని చెప్పేవాడు. అప్పుడు రకరకాల హర్బల్ షాంపూస్ మార్కెట్లో ఉన్నాయి, లేకుండా ఏం లేవు. వాళ్ళు ఇప్పుడు ఒక హర్బల్ షాంపూ మార్కెట్లో అమ్మాలంటే 50% డిస్కౌంట్ ఇవ్వాలి. 50% డిస్కౌంట్ ఇచ్చి దాంట్లో మళ్ళీ ఒక 100 రూపాయలు షాంపూ అనుకోండి, 50 రూపాయలకి మనం డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో ఇవ్వాలి. అంటే నాకు ఒక 25 రూపాయలు ప్రాఫిట్ కావాలి. అంటే ఈ వాళ్ళ మార్కెట్లో దొరికే హర్బల్ షాంపూ 25 రూపాయలకే తయారైంది. దీనికి మేమేం చేసాం సొల్యూషన్, మేము ఎక్కడ రిటైలింగ్ చెయ్యం, మా డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తాం. కాబట్టి మేమేం చేసాం, మా షాంపూలో ఎంత వీలుంటే అంత నాణ్యమైన ప్రపంచంలో అద్భుతమైన హబ్స్ అన్ని ఉపయోగించి దాంట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్లో మేము పెడతాం వలన ఈరోజు మా జోయాస్ హర్బల్ షాంపూ వాడితే మీకు బేబీ హెయిర్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుద్ది, డాండ్రఫ్ పోతుంది 1 మంత్లో, అది గ్యారంటీ. జుట్టు రాలిన హెయిర్ ఫాల్ తగ్గిందంటే మీకు జుట్టు పెరిగినట్టే, అంటే మీకు ఉన్న హెయిర్ పోలేదండి, అంటే హెయిర్ గ్రోత్ కాదు, హెయిర్ ఉన్నట్టే కదా. ఫాల్ను తగ్గించుకోవాలి ఫస్ట్. మనం ఎనీ ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్లో మీరు మొదలెట్టంగానే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి. దానికన్నా ముందు డాండ్రఫ్ ఉంటుంది. ఒక 1 రోజుల్లో 15 రోజులు మీరు డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో హెయిర్ ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో కూడా. అవి ఏం చేస్తాయంటే మనకు స్కల్ క్లీనింగ్ అయి పెడతాం వలన ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గిపోయింది, డాండ్రఫ్ పోయింది. మీరు హ్యాపీ కదా. మీరు కూమ్ చేయగానే డాండ్రఫ్ వచ్చింది, మళ్ళీ తలస్నానం చేసి కెమికల్ షాంపూస్తో మళ్ళీ రోజు చేయటం వలన ఏమవుతుంది, సపోజ్ నేను ఈరోజు మా షాంపూ గురించే చెప్తా. ఎందుకంటే ఒక షాంపూని నమ్మి మా కస్టమర్లు మా కంపెనీలోకి వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత హెయిర్ గ్రోత్ గురించి మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆ షాంపూని వాడటం మొదలు పెట్టంగానే ఆటోమేటిక్గా వాళ్ళకి హెయిర్ ఫాలు, డాండ్రఫ్ పోతాం, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ హర్బల్ షాంపూ వాడటం, తర్వాత మా జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వాడటం ద్వారా ఒక 60 రోజులు టైం మాకు ఇవ్వాలి. 60 రోజుల టైంలో మీకు 4 రోజుల తర్వాత హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది, హెయిర్ గ్రోత్ ఒక 1 మంత్ 30 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మీరు చాలా ఎక్కువ డేస్ చెప్పినట్లు అనిపిస్తుంది. అంటే ఈ మధ్య చాలా చూస్తున్నాము, అసలు 10 డేస్ 14 డేస్లోనే రాలిన జుట్టు వచ్చేస్తుంది, రాలిన జుట్టు ప్లేస్లో వచ్చేస్తుంది జుట్టు బాగా పెరిగిపోతుందని. వాస్తవమేనా సార్, అట్లా జరుగుతుందా? అంటే రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఎప్పుడైనా నా కాంపిటీటర్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, కానీ ఇప్పుడు మనుషులు మనం ఎట్లా ఉన్నామంటే ఒక సెలబ్రిటీ కూల్ డ్రింక్ తాగుతాడు, మనం తాగుతాం. ఒక సెలబ్రిటీ వెళ్ళిపోయి ఆదివాసీ తైలాలు అని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అడవిలో తయారు చేసే తైలాల గురించి అతను వాడుకోకుండానే మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. మనం ఏం చేసామంటే ఒక సెలబ్రిటీ చెప్తే ఇది గొప్పది, మనం వెల్ నోన్ పర్సన్స్ చెప్తే గొప్పది, ఆ మార్కెటింగ్లో మేము లేం. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీ, బెంగళూరు బేస్డ్ కంపెనీ వచ్చింది. వాళ్ళు 14 డేస్లో మీరు పోయిన జుట్టు తిరిగి పొందవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏఐ టెక్నాలజీలో మన ఒక బట్టతలు ఉన్న మనిషి యాక్టర్ మళ్ళీ ఇంకొక యాక్టర్ని 14 రోజులు ఇదిగో జుట్టు వచ్చింది అంటున్నారు. అంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. మా మార్కెటింగ్ మేము తక్కువ ఉన్నామా ఎక్కువ ఉన్నామంటే మాది 20 దేశాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు క్వాలిటీగా ఆలోచించి కొనటం మాకు ఎక్కువ అన్నమాట.
ఇక్కడ మేము ఒక 2 లక్షల మంది ఉన్నారు మాకు కస్టమర్లు. నేను గత 12 సంవత్సరాలు బట్టి మాకు ఎనీ టెలికాలింగ్ లేకోకుండా నేనే మాట్లాడాను. కాబట్టి మార్కెట్లో ఏముంది, అసలు జుట్టు ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు అనేది నా దగ్గర ఉంటుంది. కానీ మేము ఎవరికి నీకు గ్యారంటీగా వస్తుంది అనేది మేము ఎవరికి చెప్పం. ఎందుకు అంటే 14 రోజుల్లో వస్తుందని వాళ్ళు చెప్తున్నారు, మేము 60 రోజులు కావాలని మేము చెబుతున్నాం. బట్టతల బాల్డ్ హెడ్కి కూడా జుట్టు వస్తుందా? అంటే వంశపారంపర్యంగా ఉండే బట్టతల మూలాన వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇక్కడ బట్టతల గురించి మాట్లాడే కన్నా ముందు ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యన హెయిర్ ఫాల్ అయింది. అతనికి బట్టతల వచ్చేస్తుంది. ఎందుకు బట్టతల వస్తుంది అతనికి అంటే స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, దాని మూలాన జుట్టు రాలుతూ ఉంటుంది. రాలుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక 60 డేస్ నుంచి 120 డేస్ వరకు మాకు కొన్ని కోర్సులు ఉంటాయి. వాళ్ళకి మేము ఆహార నియమాలు చెప్తాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. ఎందుకు పోయిందో తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే మేము అమ్మటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక 1,00,000 మందికి అమ్మితే మేము 10,000 మందికి అమ్మితే ఆ 10,000 మంది మాకు 1,00,000 మందిని చేస్తారు. ఈరోజు మేము ఛాలెంజ్ చేయటాకే వచ్చాం. ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది జనరల్గానే ప్రతిరోజు పెట్టుకోవాలా మేడం? నార్మల్గా చాలామంది ఈ డాండ్రఫ్ మూలాన, హెయిర్ ఫాల్ వలన, పొల్యూషన్ మూలాన ఒక డైలీ అలవాటు అనమాట షాంపూతో తలస్నానం చేయటం. సపోజ్ మార్కెట్లో దొరికే ఒక షాంపూ తీసుకుని డైలీ షాంపూ చేయటం మూలాన ఒక 100% మనకి ప్రాబ్లం, అంటే దాని మూలాన హెయిర్ ఫాల్ అవ్వచ్చు. అంటే మా హెర్బల్ షాంపూ తీసుకుని మీరు డైలీ తలస్నానం చేసినా 10% కన్నా డ్యామేజ్ ఏమి ఉండదు. అంటే డైలీ షాంపూ చేయటం మూలాన మీకు ఎటువంటి ఇబ్బంది వస్తుందంటే మీరు హార్డ్ వాటర్ వాడతారు ఇంట్లో, అపార్ట్మెంట్లో, అది మీ తల మీద జుట్టుని పాడు చేస్తుంది. హార్డ్ వాటర్ అంటే కొంతమంది ప్రాసెస్ చేసి వాడుకుంటారు, కొంతమంది హార్డ్ వాటర్నే వాడతారు. మేము మంజీరా వాటర్ వాడతాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దాని వలన ఒక 20% మనకి ప్రాబ్లం ఉంటుంది. మా హెర్బల్ షాంపూని మీరు డైలీ వాడుకున్న ఒక 10% నుంచి 20% వరకే ప్రాబ్లం. నేనేమంటాను అంటే 2 రోజులకి 3 రోజులకి తలస్నానం చేయాలి. వీల్లేదు మా షాంపూ వాడుకోండి, మా షాంపూతో కూడా హెయిర్ గ్రోత్ వస్తుంది. జోయాస్ హెర్బల్ షాంపూ అండ్ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్, ఈ రెండు కూడా మొత్తం హర్బ్స్తో తయారు చేసినవి, ఎలాంటి కెమికల్స్ కూడా లేవు. అయితే నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది, ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మాట్లాడాల్సి ఉంటుంది. అయితే గ్రే హెయిర్ నుంచి బ్లాక్ రావాలంటే యాక్చువల్గా గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది, మనుషుల్లో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల గ్రే హెయిర్ వస్తుంది. ఆ గ్రే హెయిర్ని మనం కలరింగ్ చేస్తాం. ఆ కలర్లో నుంచి వచ్చే కెమికల్స్, రియాక్షన్స్, క్యాన్సర్స్, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కెమికల్స్. ఇప్పుడు హెర్బల్ కలర్స్ వచ్చినాయి కానీ ఎక్కువ రోజులు ఉండవు. గ్రే హెయిర్ ఏం చేస్తామంటే మేము ఫుడ్ హ్యాబిట్స్ మార్చేస్తాం. గ్రే హెయిర్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం, కానీ కమిట్మెంట్ ఇవ్వం. ఎందుకు అంటే మీ బాడీ మీద నేను ప్రయోగం చేయలేను. నేను చెప్పినట్టు మీరు ఆహార నియమాలను మార్చుకుని, మీ మైండ్ సెట్ మార్చుకుని మీరు ట్రై చేస్తే, సపోజ్ ఒక 6 months మా ఆయిల్ షాంపూ అంటే కెమికల్ షాంపూస్ వాడటం మూలాన కూడా గ్రే హెయిర్ వస్తుంది. అంటే కెమికల్ షాంపూ ఏం చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది కుదుళ్ళు. కెమికల్ కలర్స్ వేయటం మూలాన కూడా మనకు ఒక 5-6 ఎంటికలు తెల్లగా ఉన్నాయి, గ్రే హెయిర్ కలర్ వేసేసారనుకోండి, 1 సంవత్సరానికి మొత్తం ముగ్గు పుట్ట అయిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే మా జోయాస్ హెర్బల్ షాంపూ వాడుతూ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ ఒక 6 నెలలు మీరు వాడారు. మీరు ఫుడ్ అంటే టెక్నికల్గా అంటే హెల్దీ ఫుడ్ మేము చెప్పినట్టు, అంటే మేము ఒక చార్ట్ ఇస్తాం. మేము చాలా మటుకు ఏమంటే మా ట్రీట్మెంట్లో మీది 50 నాది 50 అంటాను. అంటే మీ 50%ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగితే నేను 50% నా ప్రోడక్ట్ పనిచేస్తుంది. అప్పుడు 99% మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీ 50 చేశారా చేయలేదా అనేది మీ మీదే ఉంటుంది. ఆ 50లో మీ 50 మీ గురించి చెప్తున్నాను, మీకు అసలు జుట్టు ఎందుకు ఊడింది,
మీకు స్ట్రెస్ ఉంది. మీకు జుట్టు ఎందుకు ఊడింది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. మీ జుట్టు ఎందుకు ఉంది? మీరు పొల్యూషన్లో తిరుగుతున్నారు. మీ జుట్టు ఎందుకు ఉంది? మీ ఇంట్లో హార్డ్ వాటర్ ఉంది. వీటి కండిషన్స్ అన్నీ మార్చుకోవాలి. సపోజ్ మీ ఇంట్లో హార్డ్ వాటర్ ఉంది, మంచిగా మీ తలస్నానం వరకు ఒక బకెట్ నీళ్ళు తీసుకుని మీరు కేర్ తీసుకుని మీ జుట్టుని వాష్ చేసుకున్నారనుకో, ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు నేనేమంటానంటే ఒక 6 నెలలు కంటిన్యూషన్గా ఈ కండిషన్స్ అన్నీ మీ బాడీలో, మీ స్ట్రెస్ లెవెల్స్, హీట్ లెవెల్స్, మెయిన్ బాడీలో హీట్ ఎక్కువైతే ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇక్కడ మనకి ఒక కెమికల్ రిలీజ్ అయింది. నేను టెక్నికల్గా ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పటం వలన మనకి అవసరం లేదు. ఇది నేచర్కి సంబంధించింది బాడీ అనేది. నాది హర్బల్ కాబట్టి నేను ఒక్క టెక్నికల్ సైంటిఫిక్ వర్డ్ నేను వాడుకోకుండా చెప్తున్నాను. మీరు ఒక 6 నెలలు వాడారు కంటిన్యూగా, ఒక రోజు పెట్టుకోండి, 3 రోజులు పెట్టుకోండి, వారానికి ఒక్కరోజు మా ఆయిల్ పెట్టుకుని వారానికి 3 రోజులు 2 రోజులు మా హర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే 6th మంత్ తర్వాత మీకు మీ ఏజ్ని బట్టి మీకు వచ్చే ప్రతి ఇంటికి బ్లాక్ హెయిర్ వస్తుంది. ఉన్న తెల్ల హెయిర్కి మీరు రంగేసుకోవాల్సిందే. మీకు ఏమవుతుంది? పాపులేషన్ అంటే వైట్ హెయిర్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. నా దగ్గర 10 సంవత్సరాల మట్టి రిపీటెడ్గా కొన్ని కస్టమర్లు 90% ఉన్నారు. 5% వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఏమైందంటే మేము ఈ ఫ్లిప్కార్ట్, అమెజాను, ఆన్లైన్లో మా ప్రొడక్ట్స్ ఉండేవి. దాంట్లో చిన్న చిన్న ప్రొడక్ట్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు నాకు రాలేదు అని కామెంట్ పెట్టచ్చు. రాకపోవటం కారణం ఇది. జుట్టు ఎంత ఉండేటప్పటికీ ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఫ్రీగా వస్తుంది అనుకుంటాడు. కాదు, జుట్టు అనేది నీ హెల్త్. నీ తల మీద జుట్టు ఎంత పెరిగిందో ఎంత ఉందో నీ ఆరోగ్యం కూడా మీటర్ అన్నమాట. ఇది మీ జుట్టు బట్టే మీ ఆరోగ్యం ఉంటుంది. నా హెయిర్ ఆయిల్ వాడటం వలన మీ బ్రెయిన్ చల్లబడి మీకు తలకాయ నొప్పి రాదు, ఐసైట్ పెరగదు, మీ ముఖ వచ్చేసి చూడండి, నా ముఖ వచ్చేసి ఎలా ఉందో. నా ఏజ్ అయితే చెప్పను, మీరే తెలుసుకోండి. చాలామంది అంటారు ఇదంతా వీక్గా అంటారు. ఇప్పుడు నా జుట్టు చూసి కూడా మీరు నమ్మకపోతే మీకు ఇంకా ఏం నమ్ముతారు? అవును, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఒక హెయిర్ ఆయిల్ ఒకప్పుడు కొబ్బరి నూనె పెట్టుకుంటే తల చల్లగా అయ్యేది, అదంతా ఒకప్పుడు మాట. ఇప్పుడు అంత మంచి కొబ్బరి నూనె ఏం దొరకట్లేదు. మీకు మార్కెట్లో కొబ్బరి నూనె ఉంది. మీరు కొబ్బరి నూనె ఒరిజినల్ గానగ తీసుకుని కొబ్బరి నూనె తలకు రాసుకున్నారు, దాంట్లో జిడ్డు ఉంటుంది, 2వ రోజు పెట్టుకోరు. ఇప్పుడు కొబ్బరి నూనె ఏం చేస్తుందంటే దాంట్లో పారాఫిన్ ఆయిల్ అని ఏరోప్లేన్ ఇంధనం తయారు చేసే దాంట్లోంచి సబ్స్టిట్యూట్ వస్తుంది, దాంట్లో యాడ్ చేసేస్తున్నారు, కల్తీ కలుగుతుంది. అప్పుడు కొబ్బరి నూనె వాసన వస్తుంది, జిడ్డు ఉండదు, రాసుకుంటారు, ఉన్న జుట్టు ఊడిపోద్ది. ఇప్పుడు ఆముదం వాడటం వలన, కొబ్బరి నూనె వాడటం వలన మనకు జుట్టు వచ్చే రోజులు వెళ్ళిపోయినాయి. కాబట్టి గానుగ నూనెలో అయినా సరే, గానుగ నూనెలో కూడా ఎంత సరిపోదు కదా. ఇప్పుడు మీరు ఇదివరకు నాన్ వెజ్ వారానికి 1 రోజు 20 రోజులకు ఒకసారి తినేవాళ్ళు, ఇప్పుడు 4 రోజులు 5 రోజులు తింటున్నారు. కాబట్టి మన ఆహార అలవాట్లు మారిపోయినాయి. మనం టైమింగ్ ఇప్పుడు కంప్యూటర్ ఆపరేషన్ చేస్తున్నాం, సెల్ ఫోన్ ఆపరేషన్, కంప్యూటర్ ఆపరేషన్ వదిలేసి ఐడిల్ సెల్ ఫోన్ చూస్తాం వలన మనకి రేడియేషన్ వస్తుంది, దాని మూలాన కూడా జుట్టు ఊడిపోతాం. చక్కగా చెప్పారు సార్. సో ఒక మంచి హెర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ఆయిల్ అండ్ షాంపూ, సో కాంబినేషన్గా వీటిని వాడాల్సిందే. జుట్టు ఎందుకు రాలిపోతుందంటే చక్కటి కారణాలు చెప్పారు. వాటన్నిటినీ తగ్గించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ని వాడితే కనుక సో ఫర్దర్గా అయ్యే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఉన్న డ్యామేజ్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఇంకా మీరు అన్నట్లుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మేము కెమికల్ బేస్డ్ షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ వాడడం వల్ల అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. కంటి చూపు తగ్గడము, ఫేస్ డ్యామేజ్ అవ్వడము, బ్రెయిన్ హీట్ ఎక్కడము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి రకరకాల కెమికల్ బేస్డ్ షాంపూస్ అండ్ ఆయిల్స్ వాడడం వల్ల. ఇలాంటి మంచి షాంపూని మా ముందుకు తీసుకొచ్చారు, అందరూ కూడా వాడి చూడాలని కోరుకుందాము. ఒక 6 months టైం అడుగుతున్నారు. 30 days లేకపోతే 60 days, 30 daysలో మీకు రిజల్ట్ ఇస్తాం. ఇప్పుడు మెయిన్ ఏమైందంటే మార్కెట్లో ఆదివాసీ తైలాలని మొదలుపెట్టారు. 106 ఇంగ్రీడియంట్స్ అడవిలో దొరికే వస్తువులన్నీ తయారు చేసి, నేను హైదరాబాద్లో తయారు చేస్తున్నాను, మొన్న మేకింగ్ వీడియో చేశాను చాలా రోజుల తర్వాత. ఎందుకు అంటే వాళ్ళ ప్రాపగాండా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. మేము అడ్వర్టైజ్మెంట్కి 10% ఖర్చు పెడతాం, వాళ్ళు 80% అడ్వర్టైజ్మెంట్, 20% ప్రోడక్ట్.
అప్పుడు రిజల్ట్ ఏముంటుంది? మా దగ్గరికి అందరూ వస్తుంటారు, వాళ్ళల్లో వాళ్ళే ఇది డూప్లికేట్, అది మంచిది కాదు, ఇదే అవుతుంది. నేననేది మాది 27 ఇంగ్రీడియంట్స్. కాబట్టి ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళాం, అన్ని రకాలు 100 రకాలు పెట్టారని 100 తింటే మనకేమవుతుంది? మన పొట్టపాడైద్ది. అలాగే 107, 108 అవసరం లేదు. అంటే ఎక్కువ ఆయుర్వేదంలో ఏంటంటే ఇంగ్రీడియంట్స్కి ఒకదానికి యాక్టివేషన్ ఉంటుంది. అది కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ అయింది. ఇప్పుడు మేము 15 సంవత్సరాల్లో 10 సార్లు మేము మార్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్, ఇప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్స్ కానీ మాకు 95% రిపీటెడ్ ఆర్డర్స్ అండి. మేము రాంగ్ కమిట్మెంట్ ఏమో, మాకు ఫోన్ చేస్తే మేము ఎడ్యుకేట్ చేసుకుని మాకు కస్టమరు అతనికి నమ్మకంగా వాడతాడు అన్న వ్యక్తులకే మేము అమ్ముతున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ. సో ప్రోడక్ట్స్ని ట్రై చేయాలని కోరుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మనం డిస్ప్లే చేస్తాము నంబరు, కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ఎలాంటి డౌట్స్ అయినా అక్కడ క్లియర్ అవుతాయి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.